Good afternoon, all of you. Today is the last topic of the oscillator circuit. See the screen share. That is frequency stability of oscillators. It is one of the conditional point. Okay, and it is useful to the crystal oscillator circuit. Actually, crystal oscillator, there is no syllabus in the crystal oscillator part, but and I introducing to the crystal oscillator all of you. It is one of the competitive level examinations point of the important topic. Now, frequency stability of oscillator means the condition. Observe the conditions. Frequency of oscillations must be constant. Student, is one of the important point. Frequency of oscillations must be constant over a long time interval. దీన్ని మనకు బ్రాకెట్ లో రాసిన చూడండి another part is the frequency stability of an oscillator is a measure of its ability to maintain a fixed frequency over a long time interval. Almost the same meaning. Okay, the conditions observe చేయండి. The following factors are responsible for change in frequency. ఈ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవడానికి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ గానే అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్, the transistor parameters changes due to power supply variations. Okay, transistor parameters కొన్ని ఉన్నాయి కదా, మనం కింద నేర్చుకున్నాం. That parameters are changes due to the power supply variations and change in climatic conditions. ఆ climatic conditions బట్టి కూడా ట్రాన్సిస్టర్ పారామీటర్స్ చేంజ్ అవుతాయి. దాంతో ఫ్రీక్వెన్సీ వేరే అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనకు ట్రాన్సిస్టర్ పారామీటర్స్ చేంజెస్ వస్తున్నాయో ఆ పారామీటర్స్ మనకి హెచ్ఎఫ్ఈ పార్ట్ ఇస్తారండి, అలాగే సర్క్యూట్ కాంపోనెంట్స్. ఓకేనా, దానికి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఎల్సిఆర్ అండ్ ఆర్సీ నెట్వర్క్స్ లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఆర్ ఆర్సీ కాంబినేషన్స్ ఉన్నాయి. సో వాటిలో ఈ చేంజెస్ అనేవి మనకి అబ్జర్వ్ చేసినట్టు ఫ్రీక్వెన్సీ వేరే అవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ వన్, the value of resistance, capacitance and inductance. ఈ సర్క్యూట్ కాంపోనెంట్స్, the value of resistance RLC అంటాం. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. RLC మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ మనగా కాంపోనెంట్ సర్క్యూట్ లో తీసుకుంటాం కదా, RLC కాంపోనెంట్స్ తీసుకుంటాము. ఇది సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ లో వచ్చినప్పుడు ఒక్కొక్క కాన్ఫిగరేషన్ తెలుస్తుంది. సో సర్క్యూట్ కాంపోనెంట్స్ which forms the frequency determining device, okay, of the oscillator circuit change the temperature, change with the temperature. అంతకుముందు పవర్ సప్లై వేరియేషన్స్ తోటి ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంది అనుకున్నాము, అలాగే క్లైమాటిక్ కండిషన్స్ తోటి వేరీ అవుతుంది అనుకున్నాము. నెక్స్ట్ టెంపరేచర్ వేరియేషన్స్, చేంజ్ విత్ టెంపరేచర్ వేరియేషన్స్ తో పాటు ఈ ఆర్ఎస్సీ నెట్వర్క్ కూడా మార్చడం వల్ల మనకు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, ద లోడ్ కపుల్డ్ టు ది ట్యాంక్ సర్క్యూట్. అంటే లోడ్ కపుల్డ్ టు ట్యాంక్ సర్క్యూట్ అంటే ట్యాంక్ సర్క్యూట్ ఎల్సీ నెట్వర్క్ ని అవుట్పుట్ సర్క్యూట్ లో కదా యాంప్లిఫైయర్ అవుట్పుట్ కదా కనెక్ట్ చేస్తున్నాము, దట్ ఈస్ ద లోడ్. ఓకే, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్. దాన్నే మనకు లోడ్ కపుల్ ట్యాంక్ సర్క్యూట్ లోడ్ కపుల్ చేసినప్పుడు ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ తీసుకుంటుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఈ ప్రాసెస్ లో కూడా మనకి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి 15 minutes వరకు ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. దగ్గర ఎర్లీగా జాయిన్ అయితే ఒక 5 minutes బిఫోర్ గానే టైం ఇచ్చినప్పుడు టైంకి ఒక 1 or 2 minutes కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఒక మిస్ అయ్యే టర్మ్స్ రావు కదా, రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఆఫ్ ఆసిలేటర్స్ లో ఈ కండిషన్స్ అనేవి తీసుకుంటాం. ఒకసారి థియరీ పాయింట్స్ కాబట్టి స్టడీ చేయండి. ప్రీవియస్ క్లాస్ చెప్పిన వాటిలో కూడా ఆల్మోస్ట్ మీకు ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. రైట్, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇది స్మాల్ టాపిక్ అనేది మీకు కండిషన్స్ అవ్వడానికి అని చెప్పి ఇచ్చారు అనమాట. ద లాస్ట్ వన్, ద ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆసిలేటర్ కెన్ బి మేడ్ వెరీ హై, ఓకే, యూజింగ్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ యాజ్ ప్యారలల్ రెజోనెంట్ సర్క్యూట్. ఇది ఆర్ఎల్సీ నెట్వర్క్ అన్నాం కదా, ఆర్ఎల్సీ నెట్వర్క్ లో సిరీస్ రెజోనెంట్ సర్క్యూట్ అంటే ప్యారలల్ రెజోనెంట్ సర్క్యూట్స్ అనేవి
2 సర్క్యూట్స్ వస్తాయి. సిరీస్ రెజొనెన్స్ అండ్ ప్యారలల్ రెజొనెన్స్. ఈ సిరీస్ రెజొనెన్స్ ఆర్ఎల్‌సి సర్క్యూట్ సిరీస్ కాంబినేషన్ తీసుకుంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ సిరీస్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఈ ఆర్ఎల్‌సి సర్క్యూట్స్‌కి ఎందర్ కెపాసిటెన్స్ సీఎం అనేది ఒకటి తీసుకుంటామండి. అది ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటాం. ఈ సిరీస్ ప్యారలల్ ఎప్పుడు తీసుకుంటాము అంటే పీజీ ఎలక్ట్రిక్ క్రిస్టల్ అప్లై చేసినప్పుడు పీజీ క్రిస్టల్ అప్లై చేసినప్పుడు వాట్ యూ మీన్ పీజీ ఎలక్ట్రిక్ క్రిస్టల్? ఇది పీజో ఎలక్ట్రిక్ ఫెనామినన్ అంటాం. పీజో ఎలక్ట్రిక్ ఫెనామినన్ మీన్స్ when a mechanical stress is applied to one side of the crystal, then a potential difference is exist in the other side. That is a piezoelectric phenomenon అంటాం. ఓకేనా? సో దానికి ఇది మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? సప్లై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు when a supply voltage is applied, then the crystal vibrates or not vibrates. అంటే 2 కేసెస్ వస్తాయి వీటిలో. If crystal is vibrate, then the crystal vibrates up to maximum పీక్ వోల్టేజ్ అంటాం. పీక్ వోల్టేజ్ వస్తుంది. అప్పుడు మనకి ఆర్ఎల్‌సి సర్క్యూట్స్, రెజొనెన్స్ సర్క్యూట్స్ తీసుకుంటాం. If a crystal is not vibrating, that equivalent capacitance is the CM. ప్యారలల్ విత్ CM అనేది ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ అన్నమాట అవి. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్స్ అనేవి ఈ క్రిస్టల్ వైబ్రేట్ ఆర్ నాట్ అనేది దానికి ఈక్వలెంట్స్ గా తీసుకుంటాం. అదే మనకి క్రిస్టల్ ఆసిలేటర్స్ లో వస్తుంది. సో క్రిస్టల్ ఆసిలేటర్ మీకు యాక్చువల్ సిలబస్ లో లేదు. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ఆసిలేషన్స్ రిలేటెడ్ చాప్టర్ కాబట్టి ఇది ఒకసారి వాళ్ళు డిస్కస్ చేద్దాము. ఓకేనా? జాగ్రత్త ఫాలో అవ్వండి. జస్ట్ కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళకి క్వశ్చన్స్ అట్లా వస్తాయి. ఒకవేళ పొరపాటు మీకు క్రిస్టల్ ఆసిలేటర్ సర్క్యూట్ ఇచ్చినా కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్. ఓకే, హియర్ అప్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆసిలేటర్ సర్క్యూట్ ఈస్ ఓవర్. అప్ టు దిస్ టాపిక్ ఆసిలేటర్ సర్క్యూట్ ఈస్ ఓవర్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఇవాళ రేపు చెప్పే క్లాసెస్కి ఈ ఆసిలేటర్స్ ఎక్స్టెన్షన్ పార్ట్స్ కొన్ని ఉన్నాయి మీకు సిలబస్ లో లేనివి. సో అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అందులో వన్ ఆఫ్ ది ఎల్సీ నెట్వర్క్ ఆసిలేటర్ ఇస్ ద ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్. ఓకే, వన్ ఆఫ్ ది ఆసిలేటర్ ఇస్ ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్. అదనే ట్యూన్ వోల్టేజ్ అదే కలెక్టర్ మీన్స్ ట్యూన్డ్ సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్ అదే కలెక్టర్ టెర్మినల్ ద ఆసిలేటర్ అనమాట, యాంప్లిఫైయర్. సో దాన్ని మనం ట్యూన్డ్ కలెక్టర్ తీసుకుంటాం. దాని నుంచి కూడా టు డిటర్మైన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ రెండు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ క్లాప్ ఆసిలేటర్. ఇట్ ఈస్ మోడిఫైడ్ ఆసిలేటర్ ఆఫ్ ది కాల్పిట్స్ ఆసిలేటర్. సో అది కూడా దీని ముందుగానే ఉందన్నమాట. అది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, చూడండి. అండ్ క్రిస్టల్ ఆసిలేటర్, ఇట్ ఈస్ ఎంత టైప్ ఆసిలేటర్. ఓకే, వరకు క్రిస్టల్ ఆసిలేటర్ చెప్పిన తర్వాత మిగిలినవి సరే టైం బట్టి బ్యాక్ వెళ్దాం. రైట్. సో క్రిస్టల్ ఆసిలేటర్ ఎడిషనల్ టాపిక్ కూడా జాగ్రత్తగా వినండి. అవి పీజో ఎలక్ట్రిక్ ఫెనామినన్ ఎఫెక్ట్ ఉంది. దాన్ని ఆపరేటింగ్ చేసినప్పుడు ఎలా సర్క్యూట్ ఎలా చేంజెస్ వస్తాయి, సిరీస్ రెజొనెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ప్యారలల్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, కండిషన్స్ ఎలా వస్తాయి అనేది అబ్జర్వ్ చేయండి. రైట్. ఎంతమంది వచ్చారు? 150 మెంబర్స్ వచ్చారు. ఇంకా అవుట్ ఆఫ్ 215 అంటే 50 ప్లస్ 15 ఇంకా 60 మెంబర్స్ ఆబ్సెంట్ టిల్ 20 మినిట్ అప్ టు 220 12:20. ఓకే, 20 మినిట్స్ అయినా కూడా 150 దాటలేదు. ఓకే, చూడండి. క్రిస్టల్ ఆసిలేటర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎల్సీ నెట్వర్క్. ఓకే, ఎల్సీ ఆసిలేటర్ క్లాసిఫికేషన్స్ చెప్పని చూసారండి. క్లాసిఫికేషన్స్ లో 5 ఎల్సీ నెట్వర్క్స్ చెప్పాం. హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, క్లాప్ ఆసిలేటర్, ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ సర్క్యూట్. ఆర్సీ సెక్షన్ లో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఆసిలేటర్ సర్క్యూట్స్ ఎక్కడా కూడా ఇన్పుట్ అనేది ఇవ్వం. ప్లీజ్ రిమెంబర్, కానీ యాంప్లిఫైర్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఉండదు. వేర్ ఈజ్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్. ఇంటర్నల్ ఇన్పుట్ డెవలప్ అవుతుంది ఫ్రమ్ ది ఎల్సీ నెట్వర్క్ ఆర్ ఆర్సీ నెట్వర్క్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఓకే,
What is the description of the crystal oscillator? In this crystal oscillator, electric crystals are used instead of LC and RC circuits. చూడండి క్రిస్టల్ ఆసిలేటర్ మనం తీసుకున్నది ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ తీసుకున్నాం. దీన్ని పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఓకేనా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ ఈజ్ పర్ఫెక్ట్లీ కాన్స్టెంట్. జాగ్రత్త చూసుకోండి అమ్మవి. అలాగే పీజో ఎలక్ట్రిక్ ఫినామినాన్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్రిస్టల్ ఆసిలేటర్. మీన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద క్రిస్టల్ ఆసిలేటర్ డిపెండ్స్ అపాన్ ది పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫిజికల్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎంతో చెప్పాను డెఫినేషన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. That piezoelectric effect is when a mechanical stress is applied to the one side of the crystal, then the potential differences exist in the other side. That is known as piezoelectric effect అంటాం. సరే, ఇలా దీని మెటీరియల్ లాస్ట్లో ఉంది, ఒకసారి అప్లికేషన్స్ దగ్గర ఇచ్చాను, చెక్ చేయండి అవి. దెన్ వర్కింగ్ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్. piezoelectric crystal ఆపరేటింగ్ ఎలా ఉంటుంది? A crystal is placed between two metal plates. Okay, the crystal acts as dielectric medium. When alternating voltage is applied, చూడండి ఇక్కడ వోల్టేజ్ ఇన్పుట్ సైడ్ ఏసీ వోల్టేజ్, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ మీన్స్ ఏసీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆ క్రిస్టల్ వైబ్రేషన్స్ ఇజ్ ఇట్ వైబ్రేట్ ఆర్ నాట్ అనేది రెండు కండిషన్స్ ఉంటాయి. When alternating voltage is applied, the crystal starts vibrating with the frequency of applied voltage. Okay, if this is equals to the natural frequency of crystal, resonance takes place, crystal vibrates with maximum amplitude. ఇది కండిషన్. అంటే మనకి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు క్రిస్టల్ వైబ్రేట్ అవుతుంది విత్ ఫ్రీక్వెన్సీ. దెన్ the natural frequency of the crystal is resonance takes place, the crystal vibrates with maximum amplitude. అదే maximum amplitude ఎంత వస్తుంది అనేది సర్క్యూట్లో ఇస్తారు, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం చూడండి. పీజోఎలక్ట్రిక్ ఫినామినాన్ ఉన్నది సేమ్ అదే మెథడ్లో దీనికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ సర్క్యూట్ అని చూడండి. ఇందులో కండిషన్ ఇచ్చాం కదా, when crystal is applied to the alternate voltage applied, so crystal vibrate అవుతుందని చెప్పాం కదా, that vibrates the maximum amplitude అన్నాం. దీని కండిషన్ ఇక్కడ కూడా రిలవెంట్ రాస్తాను చూడండి. The vibrating crystal can be represented by series LCR, inductor capacitor resistance circuit shunted with the CM. అంటే ఒకవేళ క్రిస్టల్ వైబ్రేట్ అయితే కనుక దానికి ఈక్వలెంట్ పార్ట్ ఆర్ఎల్సి సర్క్యూట్ విత్ సిఎం వస్తుంది అనమాట. చూడండి, ఆర్ఎల్సి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ సిరీస్ కాంబినేషన్. ఇది దిస్ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ విత్ ది వన్ సిఎం. ఆటోమేటిక్గా ఒక కెపాసిటెన్స్ తీసుకుని సిఎం వైబ్రేటింగ్ అయినప్పుడు ఆ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత వస్తున్న సర్క్యూట్కి ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెండు సిరీస్ కనెక్షన్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. సిఎం విత్ ఎల్సిఆర్ సర్క్యూట్, సిరీస్ ఎల్సిఆర్ అండ్ ప్యారలల్ విత్ సిఎం. ఓకేనండి, షంటెడ్ సర్క్యూట్. అలా కాకుండా వెన్, సెకండ్ పాయింట్ చూడండి, వెన్ ద క్రిస్టల్ ఈజ్ నాట్ వైబ్రేటింగ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ది కెపాసిటెన్స్ సిఎం ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ది సిరీస్ ఆఫ్ ది ఎల్సిఆర్ సర్క్యూట్. దీనికి ఇన్పుట్ సైడ్ ఈక్వలెంట్ అంటే ఆర్ఎల్సి సర్క్యూట్. ఈ పార్ట్ అంతా కూడా క్రిస్టల్ అనమాట. ఇది క్రిస్టల్ కంటెంట్స్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. అంటే సిరీస్ ఒకటి ఉంటుంది, ప్యారలల్ ఒకటి వస్తుంది. సిరీస్ కాంబినేషన్ లేకుండా ఓన్లీ సిఎం అయితే క్రిస్టల్ ఈజ్ నాట్ వైబ్రేటింగ్. ఇఫ్ క్రిస్టల్ ఈజ్ వైబ్రేటింగ్, దెన్ the crystal acts as in the RLC circuit, a series combination of the RLC parallel with the CMR shunting with the CM. ఇటు ఆటో సర్క్యూట్ తీసుకుంటాం. దీనికి ఈక్వలెంట్ రాసిన సర్క్యూట్ చూడండి. దీని ముందుకు వస్తే కనుక ఇది 20 mV 1 kHz ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. ఇందాక పైన రాసిన చూడండి, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ది క్రిస్టల్ అన్నాం. ఓకేనా? సో అప్లై చేసినప్పుడు ఈ వైబ్రేటింగ్, నాన్ వైబ్రేటింగ్ అనేవి ఐడెంటిఫై అవుతున్నాయి. వీటి నుంచి ద సర్క్యూట్ హ్యాస్ 2 resonant frequencies. సో ఇందులో ఫస్ట్ వన్ సిరీస్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ గా తీసుకుంటాం. ఒకటి సిరీస్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్. అలాగే సెకండ్ వన్ ప్యారలల్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ సబ్స్క్రిప్ట్ పి. ఎఫ్ సబ్స్క్రిప్ట్ ఎస్, ఎఫ్ సబ్స్క్రిప్ట్ పి అన్నాం. అంటే ఈ రెండు కూడా మనకి డెరైవ్ చేయాలి.
జనరల్‌గా ఆసిలేటర్స్ మనం డెరైవ్ చేసేమున్నాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ కదా! ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్‌లో సిరీస్ అండ్ పారలెల్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అవి. ఈ సిరీస్ తీసుకున్నప్పుడు లోయర్ కేటగరీ వస్తుంది. పారలెల్ తీసుకున్నటేమో హైయర్ కేటగరీ హై ఫ్రీక్వెన్సీ రేంజ్ కిందకొస్తదన్నమాట అవి. సో, ఈ 2 కూడా ఫ్రీక్వెన్సీస్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ పేజ్‌లో ఉన్నది. ఓకేనా. ఇందుట్లో ఆ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కనుక తీసుకుంటే ఇంపెడెన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఇది. మన వై యాక్సిస్ ఇంపెడెన్స్, ఎక్స్ యాక్సిస్‌లో ఫ్రీక్వెన్సీ తీసుకుంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది చూసారా? అదే సిరీస్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ లోయెస్ట్. ఇక్కడ లోయెస్ట్ అనేది హైయెస్ట్ అనేది ఈ యాంప్లిట్యూడ్ పార్ట్‌లో తీసుకుంటాం అవి. ఓకే. సిరీస్ తీసుకున్నప్పుడు యాంప్లిట్యూడ్ పార్ట్ ఎంతొస్తుంది? లోయెస్ట్‌గా ఉంటుంది. అలాగే పారలెల్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు యాంప్లిట్యూడ్ పార్ట్ హైయెస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇదిగో ఎఫ్‌ఈ కరస్పాండింగ్ ఇచ్చాను చూసారా? దట్స్ ఇట్. సర్క్యూట్ డెరివేషన్ పార్ట్‌లో చూద్దాం నెక్స్ట్ వన్. ఇదంతా మీకు అడిషనల్ పాయింట్స్ అన్నమాట. సిలబస్‌లో అయితే లేదు. ఒకసారి నేర్చుకొని ఉంచుకోండి. తప్పేమి లేదు. కాలిక్యులేట్ ది సిరీస్ రెసొనెంట్ అండ్ పారలెల్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. 2 చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఇచ్చాం కదా! ఫర్ ది సిరీస్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ దిస్ అకర్స్ సర్క్యూట్ చెక్ చేసుకోండి. వెన్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌సి. సిరీస్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ తీసుకునేటప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్స్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇది రెసొనెన్స్ కండిషన్ అంటాం. XL is equal to XC. Substitute XL and XC value. Where XL is equal to ఒమేగా ఎల్. ఇది సిరీస్ రెసొనెంట్ కాబట్టి ఒమేగా ఎస్‌గా తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా. ఫ్రీక్వెన్సీలో ఒమేగా ఎస్, ఒమేగా అగైన్ సబ్స్టిట్యూట్ చేసుకొని 2πf అంటాం కదా! ఎఫ్ అనేది ఎఫ్ ఈస్ ద సిరీస్ రెసొనెంట్ కాబట్టి ఎఫ్ఎస్‌గా తీసుకుంటాం. దట్స్ ఇట్. సో, ఒమేగా ఎస్ ఇంటూ ఎల్, ఒమేగా సబ్స్క్రిప్ట్ ఎస్ ఇది. ఓకే. ఒమేగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌సి టర్మ్ ఈస్ ద 1/ఒమేగా సి. ఓకేనండి. దట్ ఎంప్లాయిస్ ఒమేగా ఇంటూ ఒమేగా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/LC. యూ నో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. 2πf విత్ సిరీస్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ 2πs హోల్ స్క్వేర్. అదే కదా! దీని నుంచి ఎఫ్ఎస్ కాలిక్యులేట్ చేయాలి. సో, 2πfs ఈజ్ ఈక్వల్ టు 1/LC. దెన్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ LC. ఓకే. యూనిట్స్ హెర్ట్జ్. ఇంది Z ఈజ్ ఈక్వల్ టు ఆర్ మోడ్. అంటే ఇంపెడెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్‌గా తీసుకుంటాం అన్నమాట ఇన్ దిస్ కేస్. సో, ఇప్పుడేమైంది ఇది? సిరీస్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ LC. ఇది ఎల్‌సి నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషనే కదా! ఓకేనా? రైట్. ఇది సిరీస్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు. మరి పారలెల్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ వన్ పారలెల్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఇంకొక కండిషన్ ఉంది. చూడండి. దిస్ అకర్స్ వెన్ రియాక్టెన్స్ ఆఫ్ సిరీస్ టెర్మినల్. చూడండి. అంటే ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ అనమాట. సిరీస్ ఏది తీసుకున్నా మనకి సర్క్యూట్‌లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ కదా! దాంట్లో మనకి ఇండక్టివ్ కెపాసిటెన్స్ తీసుకుంటున్నాం అనమాట. ద రియాక్టెన్స్ ఆఫ్ సిరీస్ ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ బ్రాంచ్ ఆర్ టెర్మినల్స్ ఆర్ లైక్ ఎనీవన్ ఈజ్ ఈక్వల్స్ టు ది రియాక్టెన్స్ ఆఫ్ ది సీఎం టెర్మినల్. సీఎం అంటే అందరు పారలెల్ కాంబినేషన్ ఇచ్చాను చూసారా? ఆ టెర్మినల్. అంటే బోత్ సైడ్స్ ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏదైతే ఉన్నాయో అది తీసుకున్నాం అనమాట పారలెల్ కాంబినేషన్స్‌లో. ఆ సర్క్యూట్ చూడండి. ఇప్పుడు దీని నుంచి తీసుకున్నట్టయితే సిరీస్ కాంబినేషన్‌లో ఏముంది? ఇండక్టివ్ కెపాసిటెన్స్ అండ్ రియాక్టివ్ కెపాసిటెన్స్ కదా! కెపాసిటివ్ రియాక్టెన్స్. సో, ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్‌సి వస్తుంది. ఎందుకని ఎక్స్ఎల్ అనేది ఇండక్టివ్ రియాక్టెన్స్. సిరీస్ కాంబినేషన్‌లో ఎల్‌సి కాంబినేషన్స్‌లో ఆర్ఎల్‌సిని ఎల్‌సిగా తీసుకున్నాము. దెన్ ఎల్ ఈస్ ది ఎక్స్ఎల్ అండ్ సి ఈస్ ది ఎక్స్‌సి. ఓకే. యాక్చువల్ ఎక్స్‌సి అనేది మనకి ఎక్స్ ఈజ్ కూడా 1/jωC కదా! కాకపోతే దాన్ని టర్మ్‌గా ఎలా తీసుకున్నాం? మైనస్ ఎక్స్‌సిగా తీసుకున్నాం. 1/j ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌సిగా తీసుకున్నాం. 1/j ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -j కదా! సో, మైనస్ టర్మ్ ఎలా ఉంటుంది? 1/xc 1 ఒమేగా-సి. ఒమేగా-సిని ఎక్స్‌సిగా తీసుకున్నాం కాబట్టి సిరీస్ కాంబినేషన్స్‌లో ఇండక్టెన్స్, కెపాసిటెన్స్‌కి ఎక్స్ఎల్ ఈజ్ పాజిటివ్ టర్మ్, ఎక్స్‌సి ఈజ్ ద నెగెటివ్ టర్మ్. సో, సిరీస్ కాంబినేషన్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్‌సి ఈజ్ ఈక్వల్ టు పారలెల్ కాంబినేషన్ ఆఫ్ ది సీఎం కదా! ఎక్స్‌సిఎం. రైట్ సైడ్ పార్ట్ ఎక్స్‌సిఎంగా తీసుకున్నాం. అదే
ఆ క్రిస్టల్ వైబ్రేట్ అయినప్పుడు వచ్చే కెపాసిటెన్స్ అనమాట, ఈక్వలెంట్ కెపాసిటెన్స్. ఇప్పుడు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ఎల్ ఎక్స్సి ఒమేగా ఎక్స్సిఎం. ఇది సర్క్యూట్ నుంచి రాస్తుందమ్మా, వెరిఫై చేసుకోండి సర్క్యూట్లో. రైట్. కమ్ టు ది ఈక్వలెంట్ పార్ట్ వేర్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్యారలల్ రెజొనెన్స్ కాబట్టి ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్. ఓకే. సో ఒమేగా మీన్స్ parallel resonance circuits to omega p into L minus XC. X is equal to 1 by omega C. Omega means parallel resonance frequency omega p. Okay, to C is equal to XCM. ఇది కూడా parallel combination కాబట్టి 1 by omega p CM. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇండక్టివ్ అండ్ కెపాసిటీ రియాక్టెన్సెస్ అన్ని కూడా చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు దీని నుంచి ఒమేగా పి ఇంటూ ఎల్ అనేది మనకి పాజిటివ్ టర్మ్ కాబట్టి ఇది ఎల్ అని ఉంచుకొని, రిమైనింగ్ నెగిటివ్ టర్మ్ ఇక్కడ 1 by omega p c ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. సో దట్ ఈస్ 1 by omega p into cm ప్లస్ 1 by omega p into c ఉంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ కామన్ అంటే ఒమేగా పి కామన్ కాబట్టి డినామినేటర్లో ఒమేగా పి కామన్ చేసాం. ఆఫ్ రిమైనింగ్ అవుతుంది డినామినేటర్లో సిఎం సి ఎల్సిఎం తీసుకుంటే సి ఇంటూ సిఎం బై సి ప్లస్ సిఎం వస్తుంది. ఓకేనా, అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసుకోండి, రెండు ఎల్సిఎం తీసుకుని. సో ఒమేగా పి ఇంటూ సి ప్లస్ ఒమేగా పి ఇంటూ సిఎం బై ఒమేగా పి సిఎం ఇంటూ ఒమేగా పి సి కాబట్టి మీరు ఇంకా సింప్లిఫై చేసుకుంటే దీనికి 1 by omega p ఆఫ్ సి సిఎం బై సి ప్లస్ సిఎం. ఓకే, ఈ పార్ట్లో మనకి ప్యారలల్ కాంబినేషన్స్ కింద వస్తుంది. రెండిట్లో ఒమేగా పి కామన్ కదా, అర్థమైందా స్టెప్ ఇది? ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. లేకపోతే ఒమేగా పి ఇంటూ సి ప్లస్ omega p into cm divided by omega p is common, omega p into omega p square వస్తుంది ఆఫ్ omega cm ప్లస్ సి. ఈ పైన omega p కామన్ తీసారనుకోండి, 1 ప్లస్ omega p c కదా, ఇది omega p ఆఫ్ సి ప్లస్ సిఎం ఉంటుంది పైన న్యూమరేటర్లో. omega p స్క్వేర్ లో ఇది omega p క్యాన్సిల్ అవుతుంది. ఓకేనమ్మా, రిమైనింగ్ అవుతుంది పైన సి ప్లస్ సిఎం ఉంది, దీనికి డెనామినేటర్ తీసుకొస్తే కనుక సిసిఎం బై, ఇది మల్టిప్లికేషన్ టర్మ్, ఇది సి ఉండదు సరే, సిసిఎం బై సి ప్లస్ సిఎం వస్తుంది. చెక్ చేసుకోండి అమ్మా ఒకసారి అది. అగైన్ ఇక్కడ షార్ట్ కట్ రాస్తాను చూడండి. ఒమేగా పి ఆఫ్ సి ప్లస్ సిఎం బై ఒమేగా పి స్క్వేర్ ఇంటూ సిసిఎం. ఇది కదా, దీన్ని ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఒమేగా పి స్క్వేర్ టైమ్స్లో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ సి ప్లస్ సిఎం బై ఒమేగా పి ఇంటూ సిసిఎం ఆర్. ఈ న్యూమరేటర్ పార్ట్ అండ్ డినామినేటర్ తీసుకొచ్చారనుకోండి, సో 1 by omega p ఆఫ్ సిసిఎం బై సి ప్లస్ సిఎం వస్తుంది. ఇట్ ఈస్ ఫైనల్ ఆన్సర్. సో దీని నుంచి మనకి ఒమేగా ఇక్కడ ఏముంది, లెఫ్ట్ సైడ్ ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ పార్ట్ కదా వచ్చింది, దాన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. రైట్, ఒమేగా పి మల్టిప్లై చేస్తే ఒమేగా పి స్క్వేర్ ఉంది. దేర్ఫోర్ ఒమేగా పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టెన్స్ ని రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. 1 by ఎల్ ఆఫ్ సిసిఎం బై సి ప్లస్ సిఎం యాజ్ ఇట్ ఈస్. ఓకే, we know omega p is equal to 2 pi fp. P means parallel resonance frequency. So substitute omega p, that is 2 pi fp. ఈ fp లో fp ఒకటే ఉంచండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేషన్. fp is equal to 2 pi అనేది రైట్ సైడ్ పార్ట్ తీసుకొస్తే 1 by 2 pi. ఓకే, హోల్ రూట్ ఆఫ్ ఈ పార్ట్ మొత్తం వస్తుంది l ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సిసిఎం బై సి ప్లస్ సిఎం. ఇట్ ఈస్ ది ప్యారలల్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇన్ ది క్రిస్టల్ ఆసిలేటర్ సర్క్యూట్. ఇంతకు ముందు ఏమొచ్చింది, సిరీస్ రెజొనెన్స్ డైరెక్ట్ గా 1 by 2 pi స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి వచ్చేసింది. ఇక్కడ క్రిస్టల్ వైబ్రేట్ అయినప్పుడు ఎల్సి సిరీస్ ఎలా ఆర్ఎల్సి అండ్ సిఎం ప్యారలల్ షంటెడ్ అవుతుంది కాబట్టి దానికి సి ఈక్వలెంట్ గా తీసుకున్నాం అనమాట ఇది. ఓకేనా, వేర్ సి ఈక్వలెంట్ ఈస్
దీన్నే మనకి అప్పుడు సి ఈక్వలెంట్ రాసుకుంటే కానీ ఎఫ్‌పి ఈక్వల్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ సి ఈక్వలెంట్ వస్తది. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ కాల్పిట్స్ ఆసిలేటర్ టైప్. హియర్ సి ఈక్వలెంట్ ఈస్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ది సి అండ్ సిఎం. సిసిఎం సిరీస్ కాంబినేషన్ వస్తుందన్నమాట. ఓకే. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ సర్క్యూట్స్‌లో. సిరీస్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీకి, పారలెల్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీకి 2 డెరైవ్ చేసాం. ఇక్కడ ఇంకొక కర్వ్ ఒకటి ఫ్రీక్వెన్సీ వర్సెస్ ఇంపెడెన్స్ ఇక్కడ కర్వ్ ఒకటి ఇచ్చారు. ఇండక్టివ్ రియాక్టెన్స్‌కి, కెపాసిటివ్ రియాక్టెన్స్‌లో సిరీస్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఒమేగాస్ ఇక్కడొస్తే పారలెల్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ డబ్ల్యూపీ ఇక్కడొస్తుందని చూపించారు ఇందుట్లో. టాప్ సైడ్ ఇండక్టివ్ రియాక్టెన్స్, బాటమ్ సైడ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉంటుందని ఈ గ్రాఫ్‌లో చూపించారు చూడండి. దీనికి రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంపెడెన్స్ కర్వ్ కూడా ఉంది. ఈ సిరీస్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ, పారలెల్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ అక్కడ చూపిస్తాము. సో, ఇది కూడా మీకు కాంపిటేటివ్ లెవెల్ క్వెషన్ అండి అది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వర్సెస్ ఇంపెడెన్స్ గ్రాఫ్ తీసుకుంటే crystals are available at a frequency of 15 kilohertz and above. That is commercially available crystal can be used in the frequency range from 15 kilohertz to 10 megahertz. Alage the value of LCR and CMR such that the two frequencies, series resonance frequency and parallel resonance frequency, differed by very small amount. This fact gives rise to the high frequency stability ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్. ఇందాక ముందు మీకు డెఫినేషన్స్ పార్ట్ చెప్పాను చూసారా, ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఆఫ్ ది ఆసిలేటర్స్‌లో. సో, ఇదొక వన్ ఆఫ్ ది రీజనబుల్ పార్ట్. సో, హై ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఆఫ్ ది క్రిస్టల్ ఆసిలేటర్ యూజింగ్ ద ఫ్యాక్ట్ దిస్ సిరీస్ అండ్ పారలెల్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. లాస్ట్ వన్, ద రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ టెంపరేచర్ డిపెండెంట్. సో, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సిస్టర్ క్రిస్టల్ సర్క్యూట్స్‌లో సి కాన్ఫిగరేషన్ ఇచ్చేసుకొని క్రిస్టల్ కూడా యాడ్ చేసామనుకోండి, యాంప్లిఫైయర్ విత్ క్రిస్టల్. మనకి ఎల్‌సి నెట్వర్క్ బదులు క్రిస్టల్ ఇచ్చేసాం కదా! ఇప్పుడు ఆసిలేటర్ మొత్తానికి కనుక సి యాంప్లిఫైయర్ విత్ క్రిస్టల్ తీసుకుంటే ఆ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది? అది నెక్స్ట్ పేజ్‌లో ఉంది చూడండి. ఇప్పుడు ఇండివిడ్యువల్ క్రిస్టల్ డిఫైన్ చేసాం దాంట్లో. ఓకేనా? సో, దీని నుంచి ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి, దట్ సర్క్యూట్ ఈస్ సి యాంప్లిఫైయర్. యాంప్లిఫైయర్ నుంచి క్రిస్టల్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఎల్‌సి నెట్వర్క్ బదులుగా మనం క్రిస్టల్ ఎలా యూజ్ చేస్తాము? బిట్వీన్ కలెక్టర్ అండ్ బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఇంతకుముందు ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ కూడా ఎక్కడి నుంచే తీసుకున్నది, అవుట్‌పుట్ నుంచి ఎలా తీసుకొని ఫీడ్‌బ్యాక్ సర్క్యూట్ కనెక్ట్ చేసుకొని Z1, Z2, Z3 దీని నుంచి బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్‌కి ఇన్పుట్ ఇచ్చాము. సో, ఇదంతా కాకుండా మన క్రిస్టల్ నెట్వర్క్ ఒకటే కాబట్టి క్రిస్టల్ ఇక్కడే బిల్డ్ చేసామన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సర్క్యూట్ కాన్ఫిగరేషన్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్ యాస్ ది ఎల్‌సి నెట్వర్క్స్. ఇక్కడ చూడండి, రిమైనింగ్ యాంప్లిఫైయర్ పార్ట్ R1, R2, RE, RFC అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. అవుట్‌పుట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది కలెక్టర్ టెర్మినల్. అండ్ ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ అనేది క్రిస్టల్ ఉంటుంది కాబట్టి క్రిస్టల్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ కెపాసిటర్ అండ్ బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. నాట్ కెపాసిటర్, కలెక్టర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అండ్ బేస్. ఓకే. బిట్వీన్ కలెక్టర్ అండ్ బేస్ దగ్గర మనం తీసుకున్నది అవుట్‌పుట్ అదే కదా! క్రిస్టల్ కనెక్ట్ చేసుకునేది. రైట్. దీనికి ఒక కెపాసిటెన్స్ తోటి తీసుకున్నారన్నమాట అవి. దీనికి ఈక్వివలెంట్ సర్క్యూట్‌లో ఒకసారి చూడండి ఆపరేషన్‌లో. ఇది సిరీస్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇట్ సెల్ఫ్ వస్తది ఫ్రీక్వెన్సీ. చూద్దాం. హియర్ resistance values biasing networks R1, R2, RE provides necessary DC bias to the circuit. ఆల్మోస్ట్ మనకి యాంప్లిఫైయర్ ఆసిలేటర్ సర్క్యూట్స్‌లో తీసుకున్న కామన్ పాయింట్ ఇది. అండ్ CE ఈస్ ద బైపాస్ కెపాసిటర్. ద కెపాసిటర్ C అంటే కలెక్టర్ దగ్గర తీసుకున్న క్రిస్టల్ నెట్వర్క్ దగ్గర తీసుకున్నది. కెపాసిటర్ C బ్లాక్స్ ది DC signal between collector and base. Okay. The RF provides the DC collector load and prevents any AC signal from the entire DC supply. Hence, the crystal is connected as series resonant mode. చూడండి, the crystal is connected as సిరీస్ రెజొనెంట్ మోడ్. కలెక్టర్ టు బేస్ తీసుకున్నాం చూసారా, అది సిరీస్ కనెక్షన్ లో తీసుకున్నాం. సిరీస్ రెజొనెంట్ మోడ్ బికాస్ ఇట్ ఈస్ కనెక్షన్ అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది సిరీస్ ఎలిమెంట్ ఇన్ ద ఫీడ్బ్యాక్ పాత్. సో ఫీడ్బ్యాక్ పాత్ సిరీస్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి మనకి సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాము ఫ్రమ్ ది కలెక్టర్ టు బేస్. దిస్ క్రిస్టల్ ఈజ్ ప్రొవైడ్ నెసెసరీ ఫేజ్ షిఫ్ట్.
So crystal necessary phase shift means it provides 180 degrees phase shift. Another 180 degrees from the feedback network amplifier circuit, C amplifier circuit. Therefore, total phase shift is the 0 degrees or 360 degrees phase shift. Okay, Nandi? C amplifier provides 180 degrees phase shift, and the crystal network provides another 180. ఎందుకంటే crystal network built in instead of LC network కదా. LC network మనకి RLC and parallel series combination తీసుకున్నాం. టోటల్ phase shift 0 degrees or 360 degrees గా ప్రొవైడ్ చేస్తున్నాం అవి. Therefore, the series resonant frequency కాబట్టి series resonant frequency F is equal to 1/2 pi into square root of LC. సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ మనం డెరైవ్ చేసాం పార్ట్. కాబట్టి క్రిస్టల్ ఆసిలేటర్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఇస్ F is equal to 1/2 pi square root of LC. రైట్? కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి దీంట్లో. ఇవి కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్లో మీన్స్ కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో క్రిస్టల్ ఆసిలేటర్స్ కూడా అడగడం ఛాన్సెస్ ఉన్నాయి. సమ్ అడ్వాంటేజెస్ వెరిఫై చేసుకోండి. అలాగే పీజీ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా రాసాను డెఫినేషన్, అబ్జర్వ్ చేయండి అది. అడ్వాంటేజెస్: సర్క్యూట్ ఈజ్ నాట్ కాంప్లెక్స్ సిన్స్ ద నో ట్యాంక్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ హియర్. ఓకే, ద క్రిస్టల్ ఈజ్ రీప్లేస్డ్ బై ది ట్యాంక్ సర్క్యూట్. అంటే అడిషనల్ ట్యాంక్ సర్క్యూట్ కాకుండా క్రిస్టల్ సర్క్యూట్ యూజ్ చేస్తున్నాం దీంట్లో. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ different frequency of oscillations can be obtained by simply replacing one crystal to another. గల క్రిస్టల్తో మనకు ఆర్ఎల్సి అనేది క్రిస్టల్లో ఇన్బిల్ట్ కాబట్టి మన క్రిస్టల్ రీప్లేస్ చేస్తే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ కెన్ బి అబ్టైన్డ్. ఓకేనా? దట్ ఈస్ బై సింప్లీ replacing the crystal to another, one crystal to another crystal, right? Third point is frequency of oscillation is set by crystal. It remains unaffected by the changes in supply voltage or transistor parameters, etc. So ఇవి అడ్వాంటేజెస్ గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పీజో ఎలక్ట్రిక్ ఫినామినన్ రాసాను చూసారా. ఇది హై ఫ్రీక్వెన్సీ దగ్గర యూజ్ చేస్తామండి. క్రిస్టల్లో మీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు గుర్తుందండి అవి. క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ డెరైవ్ చేస్తా సింప్లిఫై చేసాం అవి. డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అది అప్లికేషన్ తీసుకోవచ్చు. అండ్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చాను ఇందాక చెప్పినదే సేమ్. When a mechanical stress is applied to the one side of the crystal, then a potential difference is obtained at the other side of the crystal. This phenomenon is known as piezoelectric effect అంటారు అనమాట, or piezoelectric phenomenon. Okay, stop here. So up to this point, oscillators are totally completed. అండ్ ఆర్సీ సెక్షన్స్ లో మీకు యూజింగ్ FET ఒకటి ఉంది, అది రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాను. యూజింగ్ FET రీప్లేస్ ది బీజేటీ విత్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అది ప్రింటెడ్ మెటీరియల్ లో ఉంది, అది ఓపెన్ చేసి బీజేటీ యూజ్ చేసి బీజేటీ బదులు FET ని యూజ్ చేసి FET పారామీటర్స్ అప్లై చేసుకుని రిమైనింగ్ ఆపరేషన్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ఆర్సీ నెట్వర్క్ లో. సో అవి ఎలా చేస్తారో చూద్దాం. అవి ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ ఇంపిడెన్స్ ఉన్నాయి కదా. FET ఎప్పుడు యూజ్ చేస్తాము? FET ట్రయోడ్స్ ఇన్ఫినైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ కావాలనుకున్నప్పుడు ఆ FET యూజ్ చేస్తాము. ఫైనైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ కి దట్ ఈస్ యూజింగ్ బీజేటీ. ఓకే, ఆ టర్మ్ కూడా చూపిస్తాను దీంట్లో చూడండి. బిగినింగ్ లో ఈ పేజీలో చూడండి, ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్ దగ్గర. అంటే మీకు ఎల్సీ ఆసిలేటర్స్ ఇచ్చాను చూసారా డిస్క్రిప్షన్. ఎల్సీ ఆసిలేటర్స్ లో ఈ పార్ట్ దగ్గర రాసాను చూడండి, మెటీరియల్ ఉంది. So in this one, BJT LC oscillator provides finite input impedance and FET or op-amp. Okay, oscillator provides infinite input impedance. Field effect transistor input impedance is high. Okay, so అందువల్ల మన FET యూజ్ చేస్తే కనుక ఇన్పుట్ ఇంపిడెన్స్ హై రావాలనుకున్న వాటికి FET యూజ్ చేస్తాం. ఆర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఉంది. op-amp యాక్చువల్ డెఫినేషన్ ఉంది. op-amp is a direct coupled with a high input impedance. op-amp is a direct coupled with high gain అంటారు. ఓకేనండి. సో దాంట్లో ఇన్పుట్ ఇంపిడెన్స్ కూడా హై ఉంటుంది op-amp లో.
ఆ 2 యూజ్ చేసినప్పుడు ఇన్ఫినిట్ ఇన్పుట్ ఇంపెడెన్స్‌కి పెట్టారు ఆప్ యాంప్ యూజ్ చేసుకుంటాం. బీజేటీఎల్ ఆసిలేటర్లు మాత్రం ఫైనైట్ ఇన్పుట్ ఇంపెడెన్స్‌కి తీసుకుంటాం. అలాగే ఆర్సీ నెట్వర్క్ తీసుకునేటప్పుడు ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్‌లో దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం ఆర్సీ ఆసిలేటర్. మరి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలంటే విత్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్స్. సో బ్రిడ్జ్ నెట్వర్క్ తీసుకొని ఆపోజిట్ ఆర్మ్స్ సిరీస్ అండ్ పారలెల్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా! ఆర్సీ నెట్వర్క్. ఆర్సీలో ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్1, ఆర్2 అడిషనల్‌గా తీసుకొని బ్రిడ్జ్ నెట్వర్క్ సింప్లిఫై చేస్తే కండిషన్ ఆఫ్ ద ఆసిలేటర్ వస్తుంది విత్ యూజింగ్ 2 యాంప్లిఫైయర్ సర్క్యూట్స్. యాంప్లిఫైయర్ 2 యాంప్లిఫైయర్ సర్క్యూట్స్ ప్రొవైడ్స్ 0 degrees or 180 degrees కాబట్టి ఆసిలేటర్‌గా దానికి తీసుకున్న విత్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది బీజేటీ అండ్ ఫెటార్ ఆప్ యాంప్. మీకు ఆప్ యాంప్ సిలబస్‌లో లేదు కాబట్టి మీకు ఆప్ యాంప్ చదివినప్పుడు మళ్ళీ అప్లికేషన్స్ వస్తాయి మాకు అవి. సో ఫెట్ మనకి ఆర్సీ నెట్వర్క్ యూజ్ చేసుకుంటే ఎలా వస్తుందనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేస్తాను. ఓకే. రైట్ స్టాప్ హియర్. ఏదైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా అవి. ఎనీ మోర్ డౌట్స్? ఇందులో ప్రాబ్లమ్ కూడా ఉందండి. క్రిస్టల్ ఆసిలేటర్ ప్రాబ్లమ్ కూడా ఉంది. లాస్ట్‌లో ఉంటది చూడండి ఒకసారి. ప్రాబ్లమ్ కూడా చేయొచ్చు మీరు. ఇంగో కొన్ని ప్రాబ్లమ్స్ బ్యాక్ సైడ్ కొంచెం ఇచ్చాను. ఒకసారి ఫైండ్ ఔట్ చేసుకోండి. యాహ్! AC equivalent of the crystal has L is equal to 1 Henry, C is equal to 0.01 picofarad, R is equal to 1 kilo ohm, CM is equal to 10 picofarad ఇచ్చారు. Calculate series resonant frequency and parallel resonant frequency. Find the quality factor of the transistor. మీకు ఇందులో Q ఫ్యాక్టర్ లేదు. FS అండ్ FE ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. సో సిరీస్ రెసొనెంట్ అండ్ పారలెల్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ FS is equal to 1/2 pi into square root of LC. సో ఎల్ వాల్యూ, సి వాల్యూ ఇచ్చేసారు. రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఎస్ వచ్చేస్తది హెడ్జ్. అలాగే వచ్చిన ఫ్రీక్వెన్సీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. నాకు ఈ ప్రాబ్లమ్ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు చెప్పండి అమ్మా అవి. అడిగిన వాళ్ళు ఆన్సర్ చేయాలి దీనికి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లమ్ క్రిస్టల్ సర్క్యూట్‌లో ఉన్నది. ఒకసారి చెక్ చేయండి అవి. అలాగే పారలెల్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1/2 పై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ సి ఈక్వలెంట్. వేర్ సి ఈక్వలెంట్ ఈస్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సి అండ్ సిఎం కదా! దట్ ఈస్ సిఎం బై సి ప్లస్ సిఎం. ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో ఆన్సర్ వస్తుంది. వచ్చిన ఎఫ్ఎస్ అండ్ ఎఫ్‌పి 2 కంపేర్ చేయండి. ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఇన్ ది ఎల్‌సి మోడ్. ఎల్‌సి నెట్వర్క్ కాబట్టి ఎల్‌సికి బదులు క్రిస్టల్ ఇచ్చేస్తున్నారు. అంటే క్రిస్టల్ కన్సిస్టింగ్ ఆర్ఎల్‌సి నెట్వర్క్ సిరీస్ అండ్ పారలెల్ కాబట్టి ఎల్‌సి నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ వచ్చిందో లేదో వెరిఫై చేయండి. ఓకేనా? అలాగే ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు. ఆర్‌సి నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది. ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ట్రాన్సిస్టర్ కింద ఇంకో ప్రాబ్లమ్ ఇచ్చారు. సో ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇస్ ఎనీ మోర్ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్. ఎనీవన్? ఇప్పటి వరకు ఉన్నది. తర్వాత ఆర్‌సి నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇచ్చారు. ఆర్‌సి నెట్వర్క్ ప్రాబ్లమ్ చెక్ చేస్తాను. రైట్. ఎనీ మోర్ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్. వితౌట్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎగ్జిట్ నౌ. ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఆన్లైన్. ఓకే. థ్యాంక్ యూ ఆల్. మీకు అసైన్‌మెంట్ కోసం సార్‌తో మాట్లాడి సార్ మాడిఫై చేస్తా అన్నారు. అవంగానే గ్రూప్‌లో పెడతాను. అయినంత వరకు కంప్లీట్ చేసుకోండమ్మా అవి. ఓకే. రైట్.